దాని దగ్గర నుంచి ఓట్లు తేవడం కష్టం అన్నాను గాని నేను తేలేను అనలేదు కదమ్మా. అంటే ఓట్లు తీసుకొస్తావా? మీరు అడగలే గాని ఆ సిట్టమ్మ ప్రాణాలని తీసుకొచ్చేస్తానండి. కాకపోతే మీరు ఓట్లు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆ 5 కోట్లు అట్టుకొచ్చేస్తానండి. ఆహాహా, ఇంతకీ నాకు ఏమాత్రం గిట్టుబాటు అవుతుందో. నువ్వు ఓట్లు తీసుకురా, నువ్వు అడిగింది నేనిస్తాను. అలాగేనమ్మా, ఇప్పుడే పని ముగించేస్తాను. మీరు వెళ్ళిపోండి అమ్మా. పదండి. ముక్కైరా, మా పులిబా వచ్చారా? ఒరే భాస్కరా, నీ అదృష్టం సానా బాగుందిరా. ఏటి మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్న కంటి ఆపరేషన్కి డబ్బు అడిగావుగా. అవును మాయా, ఇప్పుడు కానీ ఇస్తున్నావేటి? డబ్బు ఇచ్చేది మాత్రం ఖాయంరా, కానీ ఇప్పుడు కాదురా రే, రేపు పొద్దున్న. థ్యాంక్స్ మాయా, నీ మేలు ఈ జన్మకు మర్చిపోయినా. ఒరే భాస్కరా, నీకింత సాయం చేస్తున్నాను కదా, నువ్వు కూడా నాకు చిన్న సాయం చేయాలరా. ఏటి మాయా అది? నీ చెల్లికి ఈరోజు ఇచ్చిన 50 ఓట్లలో ఓ 5 కోట్లు కొట్టుకొచ్చేయాలరా. మాయా, ఏట్రా షాక్ అయ్యావా? 5 కోట్లకి 3 లక్షలు చూసుకో మరి. 3 లక్షలా? ఓటుకు 15,000 పైనే. మీ నాన్న కంటి సూపు రావాలంటే నీ సూప్ మూసేసుకొని ఓట్లు తెచ్చేయాలరా. మా నాన్నకేటైతే నాకేటి అని నువ్వు అనుకుంటే మాత్రం అవి అట్టుకు రావాల్సిన పనే లేదు. బాగా ఆలోచించుకో. ఒరే, నీకు ఎలాగో నీ చెల్లి దగ్గర ఇల్లు లేదు, ఆ ఓట్లు అట్టుకొస్తే ఏటవుతుంది? నా దగ్గర ఓట్లు పోయాయని మీ చెల్లి చెప్పిందనుకో, సర్లే కానీ ఏటి చేద్దామంటారు ఎమ్మెల్యే గారు. ఇదే కదా జరిగేది. ఇదిగో ఒక పాల ఆలోచించు, నువ్వు చేసే చిన్న పని వల్ల మీ నాన్న కళ్ళు వచ్చేస్తాయి. ఆడేటంటాడ్రా, ఖచ్చితంగా ఓట్లు అటుకొచ్చేస్తాడు. ఎరా భాస్కర్, అటుకొచ్చేస్తావు కదా? అటుకొచ్చేస్తాను మాయా. ఊరు జనాలందరి ముందు ఎలాగో ఎదవనయ్యాను. ఓట్లు అట్టుకొచ్చి మా నాన్న దృష్టిలో మంచి కొడుకునవుతాను. శబాస్రా, నాకు నచ్చావురా. వెళ్ళి ఇక పనిలో ఉండు. అలాగే మాయా. ఇలా మాయా.
ఇంట్లో ఏ మూల దాసినా ఎవడో ఒకడు చోటుకెళ్ళిపోతాడు. అదే ఇక్కడ దాస్తే ఈ పాసులకి నాకు తప్ప ఎవ్వరికి తెలీదు. చెప్పమా ఏదో చిన్నప్ప నుండి ఆలస్యమైంది. నువ్వు వెళ్ళిపడుకో. ఇప్పుడు నాకేమొద్దు, అయినా నువ్వు వెళ్ళిపడుకో. వాసన ఏంటని అడుగుతున్నావా? బాగా తలనొప్పుంటేను కోటిగాడు ఏదో మంత్రి రాశాడు. పడుకుంటాలే, వెళ్ళు. ₹20 కోట్లకి 3 లక్షలు చూసుకో మరి. ఇదేంటి ఓట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది? ఎక్కడా కనిపించవట్లేదు.
నేను లేకపోతే గేదెలకు అసలు మేత వేసేటోడే లేదు. సి ఓరడబ్బా. ఒళ్ళే వస్తనా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, సత్యన్రా దేవుడా. అమ్మా అయ్యో అమ్మా. తోటలో డబ్బా ఉంది డబ్బా. ఓట్లు ఇప్పటిదాకా ఎక్కడ దాచావా అనుకున్నాను. ఇక్కడ కుర్తొట్లో దాచావా? వస్తున్నా. ఇదిగో గీతంతో వెళ్ళారా, నేను ఇక్కడ ఏ ఓటు తీయలేదు, మీరు నన్ను చూడలేదు. అయినా నేనేం చేసినా మా నాన్నకంటే ఆపరేషన్ కోసమే కదా. తప్పలేదు. మీరు నేను వెళ్తున్నా. ఏరా కోటే, ఆ భాస్కర్ గడు ఓట్లు తెస్తాడంటావా? వాళ్ళ నాన్న కంటి ఆపరేషన్కి డబ్బులు కావాలన్నాడు కదా, ఖచ్చితంగా తెచ్చేస్తాడు. అవును రే, నిజమే రే, అదుగు తెస్తున్నాడు. ఏరా తెచ్చావా?
ఓట్లు తక్కువనట్టున్నాయి. అడుగుతుంటే మాట్లాడవేట్రా? తెచ్చావా? తెచ్చాను. మరి తెత్తే మొహం ఏంట్రా అలా పెట్టావు? కాస్త నవ్వు. రాత్రి తాగిన మొత్తంలో మాట ఇచ్చాను కానీ నా చెల్లెలు మోసం చేసి నేను ఓట్లు తెచ్చినందుకు నాకు బాధగా ఉంది మావయ్య. బాధపడకరా. మీ చెల్లిని మోసం చేసినందుకు బాధపడినా రేపు మీ నాన్న కళ్ళు వచ్చాయని ఆనందపడతావులే. ఆ ఓట్లు ఎలా ఇవ్వు. లెక్కటి చూద్దాం. ఒకటి, రెండు. రే మొత్తం ఎన్నున్నాయి ఏటి? నువ్వు చెప్పినట్టే 5 కోట్లు తీసుకొచ్చాను మాయ్య. రే ఈ విషయం 3 కంటికి తెలియ నీకు. నేనెందుకు చెప్తాను మాయ్య? తెలిస్తే సొంత చెల్లిని మోసం చేశాని మొఖం మీద ఉమ్మేస్తారు కదా. సర్లే భాస్కరు, నువ్వు ఎక్కువ ఫీల్ అవుకురా. ఈ వార్డు మొత్తంలో ఎవరు నీతిగా ఉంటారో ఎవరు నిజాయితీగా పనిచేస్తారో అని ఎంక్వైరీ చేస్తే ఫైనల్గా నీ పేరే అని తేలిందమ్మాయి. అందుకే ఈ వార్డులో ఎంతమంది ఉన్నా మీ వార్డు కాబోయే కార్పొరేటర్ ఎవరు నిర్ణయించుకునే హక్కు అవకాశం పార్టీ నీకిచ్చింది. రే మీరు ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అమ్మా. ఏం పుల్రాజు, పని పూర్తయిందా? మీరు చెప్పడం పని పూర్తవకపోవడమా? ఇదిగోండి మీరు అడిగిన 5 కోట్లు.